ప్రజలాడు ప్రభు నామంలో అందరు కొనలు. ఈ దినం దేవుని వాక్యం నుంచి యోనా గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనం. నీవు లేచి నినివే మహాపురంలోకి పోయి నేను నీకు తెలియజేయ సమాచారం దానికి ప్రకటన చేయము. ప్రేమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభు హెచ్చింపబడి మన కొరకు ఈ లోకంలో చేసిన గొప్ప రక్షణ కార్యాన్ని బట్టి మనం ఎంతో సంతోషించేవారమైన దేవుడు మనకిచ్చిన ప్రతి ఆజ్ఞ మనం కనిపెట్టి విధేయులమై ఉండాలి. ఇక్కడ యోనా విషయం మనకు తెలుసు. యోనాకు దేవుడు ఆజ్ఞ ఏమని ఇచ్చినాడు, నినివే పట్టణానికి పో అని చెప్పినాడు. ఆయన దాని నుంచి తప్పించుకున్నప్పటికీ గొప్ప మత్సంతో ఆ సముద్రంలో తుఫాన్ రేపి ఆయన నినివే పురానికి పోనట్లుగా మార్గం సిద్ధపరిచినాడు. ఆ తర్వాత రెండోసారి ఆయన దగ్గరికి యెహోవాకు వచ్చేయమంటున్నది. నినివే మహాపురంలో 40 దినములలో దుర్గతి కలుగునని ప్రకటన చేయమన్నాడు. యోనా ఆ మాట తడువు చేయక నినివే మహాపురం 3 రోజుల ప్రయాణం అంతా తిరగలిగిన విస్తీర్ణమైన పట్టణం. దానిలో 1 దినము ప్రయాణం చేసినాడు యోనా. ఈ మాట మనం బుద్ధి తెచ్చుకోవడానికి, అంత్య దినంలో మనం జాగ్రత్తగా వహించడానికి ఎంతో శ్రేయస్కరమైన మాట. 1 దినం ప్రయాణం చేసి నినివే పట్టణము దేవుని దృష్టికి ఘోరమైంది, దుర్గతి కలుగుతుందని ప్రకటన చేసినాడు. అంటే 1 దినంలోనే ఆ ఉన్న మనుషులు ఇంకా మిగతా 2 దినాల ప్రయాణం అంతా విస్తీర్ణంలో ఉన్న మనుషులకు ఈ వర్తమానము, ఈ యొక్క వార్త వారి చెవుల్లో వేసినారు. వారందరూ ఆ వార్త విన్న దినమున, అంటే 1 దినం ప్రయాణం చేసినంత చెప్తే మేబీ 2వ దినంలో అందరూ గెలిచిపోయింది, 3వ దినం వరకు లేదు. 2వ దినంలో తెలియగానే వారు ఏం చేసినారంటే తమ యొక్క హృదయాలను దేవుని దగ్గరికి వచ్చినారు. హృదయాలతో దేవుని దగ్గరికి వచ్చి ఏం చేసినారు, వారి పాపము నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయడానికి వారు తగ్గించుకొని ఉపవాసం చాటించి ప్రార్థన చేసినారు. వారు ఎంత కన్నీటి ప్రార్థన చేసినారంటే వారి యొక్క స్థితిని చూసి దేవుడు పశ్చాత్తాపం చెందినాడు. ఇది మన జీవితంలో ఉందా? మనకు పరిస్థితులు అననుకూలంగా వచ్చినప్పుడు మనం దేవుని దగ్గర తగ్గించుకుంటున్నామా? వారు తగ్గించుకొని తామును తగ్గించుకొని ఏమంటారు, 5వ వచనంలో నినివే పట్టణ వారు దేవుని యందు విశ్వాసం ఉంచినారు. మనకు మొట్టమొదట రక్షింపబడ్డాము, విశ్వాసం ఉందా? యేసే మా పరిస్థితి బాగు చేస్తాడని వారు విశ్వసించినారు. రెండో విషయం ఏంది, ఉపవాసం చాటించినారు, ఉపవాసం ఉన్నారు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. అందరూ గోనె బట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండి ప్రార్థన చేసినారు. ఇది ఏం చూపిస్తుందంటే దేవుని యందు విశ్వాసం ఉన్నారు, అందరూ ఉపవాసంలో ఉన్నారు, తమను తాము తగ్గించుకున్నారు. అది దేవునికి ఎంతో ఇష్టమైన ప్రార్థన అయింది. 9వ వచనంలో ఉందిగా, మనుషులేమి పశువులేమి అందరూ గోనెపట్ట కట్టుకొని జనులు మనపూర్వకంగా దేవుని వేడుకొనే వాళ్ళను అని ఒక దూతతో ప్రకటన చేసినారు. వారందరూ తమ చెడు నడతలు విడిచి, ఈ మాటలు చూడండి, మన జీవితాల్లో ప్రార్థన చేస్తున్నాం, మన చెడు నడత విడిస్తలేము. ప్రార్థన చేస్తున్నాం, విశ్వాసం ఉండలేదు. ప్రార్థన చేస్తున్నాము, ఉపవాసం ఉండట్లేదు. ఉపవాసం ఉంటున్నాం, గోనె బట్ట కట్టుకోవడం అనేది దీనత్వం చూపిస్తుంది. రాజు మొదలుకొని పశువుల వరకు దేవుని ఎదుట వారు తగ్గించుకున్నారు. మన జీవితాలు ఎట్లా ఉన్నాయి, దేవుని ఎదుట ఏ విధంగా తగ్గించుకున్నాయి? మన జీవితాలు మనం పరిశీలన చేసుకొని దేవుని మేము కొరకు చూద్దాం. దేవుడి మాట దీవించక చిన్న ప్రార్థన. పరమ తండ్రి, యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రం. నీ సన్నిధి కాంతిలో ఎల్లప్పుడూ కూడా మేము ప్రార్థనలో తగ్గించుకొని కొనసాగడానికి కృపణీయమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి బాగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్.